Now, this is the basis of what I'll be preaching today. మరి ఈ రోజు నేను చెప్పబోయే బోధకు ఇదే ప్రాథమికమైన విషయమై ఉన్నది, పునాదై ఉన్నది. And may God give me grace to bring out certain things for you. మరి మీ కొరకు పలానా విషయాలను తీసుకురావడానికి దేవుడు నిజంగా కృపనిచ్చును గాక. This is not a revival of the world. ఇది లోకము యొక్క ఉద్యమము కాదండి. This is the revival of the just, the elect ones. మరి ఇది నీతిమంతుల యొక్క, ఎన్నుకోబడిన వారి యొక్క ఉద్యమమై ఉన్నది. Let me say this in the very beginning of the message. మరి in the beginning of the message, very beginning of the message, వర్తమానం యొక్క ప్రారంభంలోనే నన్ను దీన్ని చెప్పనివ్వండి. everybody that becomes a part of the church is not elect. సంఘములో ఉన్న ప్రతి ఒక్కరు, ఎవరైతే సంఘములో భాగమై ఉన్నారో ఆ ప్రతి ఒక్కరు ఎన్నుకోబడిన వాళ్ళు కాదు. Even Jesus church had 3 kinds of believers. ఎగ్జాక్ట్లీ యేసు యొక్క సంఘములో కూడా 3 రకములైన విశ్వాసులు ఉన్నారు. Can you say amen? దానికి మీరు ఆమేన్ అని చెప్పగలరా? God really bless you. దేవుడు మిమ్మల్ని నిజంగా దీవించును గాక. Does every gathering has 3 kinds of believers? yes, ప్రతి ఒక్క గుంపులో 3 రకాల విశ్వాసులు ఉంటారా? The revival we were reading, మనము ఈ ఉద్యోగం గురించి ఏదైతే మనం చదువుతున్నామో, is a revival of the elect. ఎన్నుకోబడిన వారికి మాత్రమే ఉండే ఉద్యమమై ఉన్నది ఇది. Everybody will not become a part of that revival. That's right. ఆ ఉద్యమములో ప్రతి ఒక్కరు భాగము గారు. Only the elect will become a part of that revival. కేవలము ఎన్నుకోబడిన వారు మాత్రమే ఆ ఉద్యమములో భాగమవుతారు. If you think that my whole church would be revived, you're wrong. నువ్వు ఇలాగ అనుకున్నావు అనుకో, నా సంఘం అంతయు కూడా ఉద్యమంలోనికి వస్తది అని. కానీ నువ్వు తప్పులో ఉన్నావు అలా అనుకుంటే. Everybody will not be revived. ప్రతి ఒక్కరూ ఉజ్జీవింపబడరు. But those who are elect, కానీ ఎవరైతే ఎన్నుకోబడ్డారో, those who are the seed of God, ఎవరైతే దేవుని యొక్క విత్తనమై ఉన్నారో, such a revival will break in them. వారి మధ్యలో ఎంత గొప్ప ఉజ్జీవము ప్రారంభమవుతుందంటే, they'll be taken home in a rapture. వారు ఎత్తబడుట్లో ఇంటిలోనికి తీసుకొని వెళ్ళిపోతారు. వారు rapture is not for a sleeping bride. ఎగ్జాక్ట్లీ ఎత్తబడుట నిద్రించిన కన్యకలకు కాదండి. rapture is for a revived bride. ఎత్తబడుట ఉజ్జీవించబడిన వధువుకై ఉన్నది. 7 thunders prepare us for that. yes, 7 ఉరుములు దాని కొరకు సిద్ధపరుస్తున్నది. But the prophet said, కానీ ప్రవక్త చెప్పాడు, when the squeeze comes, ఆ ఒత్తిడి వచ్చినప్పుడు God will do something amongst us. దేవుడు మన మధ్యలో ఒక దానిని ఉపయోగించుకుంటాడు. And he said, this to my opinion will start the rapturing faith. మరి నా ఉద్దేశ ప్రకారముగా ఈ ఒత్తిడి వలన అదిగో ఎత్తబడే విశ్వాసము ప్రారంభమవుతుంది అనుకుంటున్నాను అన్నాడు ఆయన. And then watch the third pull then. అప్పుడు మీరు 3వ ఈడ్పు జరుగుట చూడండి. The first revival had first and second pull. yes, మొదటి ఉజ్జీవములో అక్కడ రెండవ ఈడ్పులు ఉన్నాయి. 2 పరిచర్యలు, మొదటి ఈడ్పు, రెండో ఈడ్పు. But another revival కానీ మరొక ఉజ్జీవములో మాత్రం has third pull. 3వ ఈడ్పు అందులో. In that, అందులో he's not catching turtles, crawdads, crawfishes. Yes, he's yes. only catching the rainbow trout. yes, అందులో ఆయన తాబేలులను, పాములను, లేకపోతే ఇతరమైన వాటిని ఆయన పట్టుకోవట్లేదు. కానీ ఆయన కేవలము ఇందులో మాత్రము రెయిన్బో ట్రౌట్ ని మాత్రమే పట్టుకుంటున్నాడు ఆయన. He never said, ఆయన ఎన్నడూ చెప్పలేదు, the third pull will get the little fish. yes, 3వ ఈడ్పు చిన్న చేపలను పట్టుకుంటుందని చెప్పలేదు ఆయన. Or third pull will get small fish. yes, 3వ ఈడ్పులో చిన్న చేపలు పట్టబడతాయని చెప్పలేదు ఆయన. Third pull will get that big fish, the rainbow trout. మరి 3వ ఈడ్పు పెద్ద చేపలను పట్టుకుంటుంది, అదే రెయిన్బో ట్రౌట్. Everybody is not big fish. So everybody will not come in that revival. ప్రతి ఒక్కరు వాళ్ళ పెద్ద చేపలు కాదు. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ ఉద్యమంలోనికి రారు. Just recently, ఈ మధ్య కాలంలోనే, you may call it by coincidence, every year when I come in the month of May,
a NEET and a JEE paper is over. When I come to Andhra, a NEET and JEE paper is over. ప్రతి సంవత్సరం Every year when I come. ప్రతి సంవత్సరం నేను ఆ మే నెలలో మీటింగ్లకు ఆంధ్రాకు వచ్చినప్పుడు అది మీరు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ ఈ నీట్ ఎగ్జామ్ మరియు జేఎన్టీ ఎగ్జామ్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ అయిపోతుంది, అంటే అప్పటికి ఎగ్జామ్ పెట్టేస్తారు వాళ్ళు. What is the selection ఆ ratio? పరీక్ష అయిపోతుంది. What is the selection ratio? మరి ఆ సెలక్షన్ రేషియో ఏంటి చెప్పండి? 1 in 1,000, 1 in 10,000. మరి 10,000లో ఒకరు, 1000లో ఒకరు, 10,000లో ఒకరు. But when you talk about rapture, మరి ఇప్పుడు ఎత్తబడ గురించి మాట్లాడినప్పుడు it's 1 in 10 lakhs. 10 లక్షలలో ఒకరు. We are sitting in the toughest exam. మనం ఇప్పుడు చాలా కఠినమైన పరీక్షలో కూర్చొని ఉన్నాం ఇప్పుడు మనం. And remember, మరి గుర్తుంచుకోనండి, don't feel disheartened. మరి ఈ విషయాన్ని బట్టి మీరు హృదయంలో బాధపడకండి. The result was already determined before the foundation of the world. Amen. ఈ పరీక్ష యొక్క ఫలితము జగత్తు పునాది వేయబడక మునిపే ముందుగానే నిర్ణయించబడింది. If today you understand this revival and this rapture and this third pole, it's not because you wanted to understand. That's right. It's because he decided that you understand it. ఈ రోజు కనుక ఈ మూడవ ఇటుపని గురించి ఎత్తబడిన గురించి నీకు అర్థమవుతున్నది అంటే అర్థము అదేదో నీకు అర్థమవుతున్నదని కాదు, కానీ అది ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే తాను ముందుగా నిర్ణయించాడు. కాబట్టే ఈ రోజు నీకు ఈ ఎత్తబడుట, ఈ మూడవ ఇటుపని గురించి నీకు అర్థమవుతా ఉన్నది. How many will be from Telangana? ఎంతమంది తెలంగాణ నుండి ఉండబోతున్నారు? Okay, let me go to my city. How many will be there from Delhi? సరే, నా యొక్క పట్టణంకి వెళ్దాం. ఢిల్లీ నుండి ఎంతమంది ఉండబోతున్నారు? How many will be there from Punjab? పంజాబ్ నుండి ఎంతమంది ఉండబోతున్నారు? యూపీ నుండి, హర్యానా నుండి, మహారాష్ట్ర నుండి, తమిళనాడు నుండి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా. How many will make it to the rapture? ఎంతమంది వెళ్ళగలరు? How many? ఎంతమంది? One thing is sure, ఒకటి మాత్రం నిశ్చయం, it's a very small group. అది చాలా చిన్న గుంపుగా ఉండబోతున్నది. It's a little flock. అది చిన్న మందై ఉన్నది. And today we will understand who this flock is. మరి ఈ రోజు మనకు అర్థమవుతుంది ఈ మంద ఎవరు అన్న సంగతి. May God give us grace. దేవుడు మనకు కృపనిచ్చును గాక. Brother Branham said, సో బెనమ్ గారు చెప్పారు, we preach the message as if it is for everybody. yes, అందరి కొరకు ఈ వర్తమానం అన్నట్లుగా మనం వర్తమానాన్ని బోధిస్తాం. And that's what we also do. అది That's what we also do. అది కూడా మేము కూడా అదే చేస్తున్నాము. But knowing this, కానీ ఇది మనం ఎరుగుదుము, everybody will not make it. ప్రతి ఒక్కరూ దానిని సాధించలేరు. But let me tell you something. అయితే ఒక విషయం నేను చెప్పనివ్వండి మీకు. If that rapturing faith is ministered in your life, మీ యొక్క జీవితంలో ఎత్తబడే విశ్వాసం అనేది మీకు బోధించబడితే, Brother Branham also said this. సో బెనమ్ గారు ఇది కూడా చెప్పాడు, if 500 are going, I'm one of them. 500 మంది గనక ఎత్తబడుట్లో వెళ్ళబోతున్నారంటే వారిలో నేను ఒకరిని అన్నాడు ఆయన. If 50 are going, 50 మంది వెళ్తున్నట్లయితే I'm one of them. అందులో నేను ఒకరిని. If one is going, ఒక్కలే వెళ్తున్నట్లయితే I am that man. నేనే ఆ వ్యక్తిని. You see, the rapturing faith is so strong. మీరు చూడండి ఎత్తబడే విశ్వాసం ఎంత బలముగా ఉంటదంటే, rapturing faith is not a paralyzed faith. ఎత్తబడే విశ్వాసం అనేది పక్షవాతము వచ్చిన విశ్వాసం కాదది. Rapturing faith is a strong faith. ఎత్తబడే విశ్వాసం అనేది బలమైన విశ్వాసం అది. Amen. Amen. There is something open to that brother or sister that they know I am going. Yes. ఏదో కార్యము ఆ సహోదరుడికి ఆ సహోదరికి తెరబడుతుంది. అప్పుడు వారు అంటారు నేను వెళ్ళబోతున్నా నేను. And my message is directed to those people. మరి నా వర్తమానం ఇప్పుడు అలా అనుకుంటున్న జనులకు నేను చెబుతున్నా నేను. I salute the bride of Christ. క్రీస్తు ఒక వధువుకి నేను సెల్యూట్ చేస్తా ఉన్నా. I say congratulations. మరి నేను ఇలా చెప్తున్నాను, శుభములు మీకు, కంగ్రాచులేషన్, శుభములు.
And one of these days it will be said, ఈ దినములలో ఒక దినమున ఇలా చెప్పబడుతుంది, you made it. నువ్వు దాన్ని సాధించావు, You made it. నువ్వు దాన్ని సాధించావు. There were others who could not, మరి మిగతా వాళ్ళు దాన్ని సాధించలేకపోయారు, but you made it. కానీ నువ్వు సాధించావు. ఎస్ బ్రదర్. In the discharge of a male, 3 million sperms come out. ఎస్ ఎస్. ఆ పురుషుల్లో నుండి మూడు మిలియన్ల ఆ యొక్క శుక్లకణములు వస్తాయి. And out of those 3 million sperms, ఆ మూడు మిలియన్ల లేదా 30 లక్షల శుక్లకణములలో when they enter the female, అది ఆ స్త్రీలోనికి అది ప్రవేశించినప్పుడు more than 2 million die. 2 మిలియన్ల శుక్లకణములు చనిపోతాయి. Then maybe few thousand are left. కేవలం కొన్ని వేలు మాత్రమే మిగిలిపోతాయి. And they are still running. అయినా అవి పరిగెడతా ఉంటాయి. If I could show that video, నేను కనుక ఆ వీడియో మీకు చూపించగలిగితే, then many sperms get tired and they rest. అలా పరిగెడుతున్న సమయంలో అనేకమైన శుక్లకణములు ఏమవుతాయంటే పరిగెత్తి అవి అలసిపోయి అక్కడే పడి చచ్చిపోతాయి. But there's one sperm కానీ అక్కడ ఒక్క శుక్లకణం ఉంది, who just keeps on going. అది ఇంకా వెళ్తూ ఉంటది, త్రాగుతూ ఉంటది, లోపలికి వెళ్తూ ఉంటది. అది No matter what the odds, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే he's not watching situation. అది పరిస్థితులను చూడలేదు. He's not watching circumstances. He's అది not. పరిస్థితులను చూడలేదు. He's just going. వెళ్తా ఉంటది. And finally hits that egg. చివరిగా ఆ అండమును తాకుతది. Brother Branham said, సో బెనమ్ గారు చెప్పారు, and intelligence guides that sperm. ఎస్, ఆ మేధస్సే ఆ యొక్క శుక్లకణమును అక్కడ ఆ అండముతో కలుగునట్లు చేస్తా ఉన్నది. 3 million died. Pardon? 3 million died. 3 మిలియన్లు చనిపోయినవి. That one sperm lived, ఒకే ఒక శుక్లకణం మాత్రం జీవించున్నది, which unites with the egg మరి అది అండముతో ఐక్యత చెందుతుంది. to bring a birth, a child. ఒక బిడ్డను తీసుకురావడానికి, ఒక జన్మం తీసుకురావడానికి. There are millions in this race today. ఈ రోజున ఈ జాతిలో కొన్ని మిలియన్ల మంది ఉన్నారు. And there are many who are leaving this race. మరి అనేక మంది ఈ యొక్క పరుగు పందెములో అనేక మిలియన్ల మంది ఉన్నారు. And there are many thousands who are resting. మరి ఆ మిలియన్లో కొంతమంది ఇప్పటికీ విశ్రాంతి తీసుకుంటున్నారు, కొన్ని వేల మంది. There are few brothers. కానీ కొంతమంది మాత్రమే ఉన్నారు. There are few people. కొంతమంది జనులు మాత్రమే. And intelligence is guiding them. ఆ మేధస్సు వారికి మార్గదర్శిగా నడిపిస్తా ఉన్నాడు. No matter what the odds, పరిస్థితులు ఏమున్నా లెక్కలేదు. finally they hit the goal. చివరిగా వారు ఆ లక్ష్యమును తాకుతారు. They make it to the rapture. వారు ఎత్తబడుటను వారు సాధిస్తారు. What's the sign you are a believer? Pardon? What's the sign that you are a believer? నువ్వు విశ్వాసం అని చెప్పుటకు సూచన ఏంటిది, గుర్తేంటిది? Bring any situation, bring any circumstance, Exactly. you will not be defeated. Yes. ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి స్థితిగతులు వచ్చినా నువ్వు మాత్రము ఓడిపోవు. Others around you will be defeated. They'll leave the message or they'll go back in the world, but you will continue on. మిగతా వాళ్ళు చుట్టూన్న వారు ఆ పరిస్థితులలో వాళ్ళు ఓడిపోతారు. కొంతమంది వర్తమానం విడిచిపెడతారు, కొంతమంది లోకము మళ్ళా తిరిగి కలిసిపోతారు. కానీ నువ్వు మాత్రము నీ లక్ష్యాన్ని చేరుకుంటావు. You will go to the goal. Yes, నువ్వు ఆ యొక్క లక్ష్యమును చేరుతావు. Are you understanding it, brother? సోదరుడానికి అది అర్థమవుతున్నదా?